ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. వెల్కమ్ బ్యాక్ టు మ్యూచువల్ ఫండ్ సిరీస్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్స్లో ఉండేటువంటి టర్మినాలజీస్ తెలుసుకోబోతున్నాం. ఎన్ఏవి కావచ్చు, అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, వీటన్నిటి గురించి, హైబ్రిడ్ ఫండ్స్, వీటన్నిటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైమ్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు బేసిక్ ఇంట్రో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఇందులో వాడేటువంటి టర్మినాలజీస్ తెలుసుకుందాం. రెగ్యులర్గా యూజ్ చేసేటువంటివి. ముఖ్యంగా ఫస్ట్ చూస్తున్నట్లయితే నెట్ అసెట్ వాల్యూ, ఎన్ఏవి అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా లారస్ ల్యాబ్ బాగా పెరిగింది. లారస్ ల్యాబ్ షేరు 600 రూపాయల నుంచి ఈరోజు 820 రూపాయలకి వెళ్ళింది. వాట్ ఈస్ ద ఎన్ఏవి ఆఫ్ లారస్ ల్యాబ్ ఇస్ 820 నెట్ అసెట్ వాల్యూ. ఇప్పుడు వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేస్తారంటే ఇలాంటి కంపెనీస్ 10 పెడతారు. కొన్ని పెరిగేవి, కొన్ని తరిగేవి, యావరేజ్ మరీ ఇదవకుండా ఒక 10-12 స్టాక్స్ పెట్టినప్పుడు ఆ 10-12 స్టాక్స్ 100 షేర్స్ కలిపి ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, ఈ 10,000 హ్యాస్ బికమ్ 20,000. 20,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతుంది? ఎన్ఏవి 1,000 రూపీస్ నుంచి 2,000కి వెళ్ళింది. దట్స్ అన్ ఇండికేషన్ హౌ మచ్ ఇట్ హాస్ గ్రోన్. ఆ ఎన్ఏవి గ్రోత్ ప్లస్ పీరియడ్ ఆఫ్ సే చూసి దాన్ని బట్టి ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఎన్ఏవి గ్రో అయిందా లేదా అంటే మీకు మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ 10 రూపాయల ఫేస్ వాల్యూతో వస్తాయి మన ఈక్విటీ లాగా. ఈ 10 రూపాయలు ఎంత పెరిగింది అనేది ఇస్ కాల్డ్ ఎన్ఏవి. నెట్ అసెట్ వాల్యూ అంటే ఓవరాల్గా వాట్ ఈస్ ఎన్ఏవి అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ షేర్ ప్రైస్. బట్ క్యుములేటివ్ షేర్ ప్రైస్ 10 కంపెనీస్ ఉన్నాయి, 10 కంపెనీ పెరిగి పెరిగి ఒక వాల్యూ పెరిగిందా లేదా అనేది చూస్తారు. సో ఇది నెట్ ఎన్ఏవి అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి హైబ్రిడ్ ఫండ్స్, అదేవిధంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. సో వీటి గురించి చెప్తారా? జనరల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కానీ వెల్త్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్లో కానీ ఇప్పుడు రవితేజ గారు నేనున్నా అనుకోండి, నేను మోడరేట్ టు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అంటారు. అంటే నేను టూ అగ్రెసివ్ తీసుకోను. నాకు ఒకేసారి 10 రూపాయలు 100 రూపాయలు అవ్వాలనుకుంటాను. నేను కొద్దిగా మోడరేట్గా ఉంటాను, కొద్దిగా అగ్రెసివ్ తీసుకుంటాను. కొంతమంది కన్సర్వేటివ్ టు మోడరేట్ ఉంటారు. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే బిట్వీన్ ఏజ్ ఆఫ్ 21 టు ఏజ్ ఆఫ్ 40 యూ బీ అగ్రెసివ్, 40 to 60 బీ కన్సర్వేటివ్, మోడరేట్ టు aggressive, 60 to 70 conservative to moderate, 70 and above become conservative. They all define చేసేసారు దీన్ని టర్మినాలజీ. బట్ చాలా మంది సైకి డిఫర్స్ అవుతుంది. దట్స్ ద రీజన్ దే ఆస్క్ us to write a psychometric test. ఇవాళ రేపు ఎవరు అడగట్లేదు, బట్ సెబీ mandated you have to write a psychometric test to understand what is your psyche. అవునా? సో ఇప్పుడు ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ అనుకోండి, హై రిస్క్ హై. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే అందులో మనకు అగ్రెషన్ కావచ్చు తెలుస్తుందా సార్? మీరు అగ్రెసివ్ ఇన్వెస్టరా, నువ్వు భయపడే ఇన్వెస్టర్, కన్సర్వేటివ్, నాకు చాలా ఇంత వస్తే నాకు అంత పెరగాలని నాకు లేదు, ఆ ఎగ్జామ్ రాస్తే క్లారిటీ వచ్చేస్తుంది అంటారు. వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి కొన్ని క్వశ్చనర్ అడుగుతారు. మీరు ఆ క్వశ్చనర్ రాయంగానే చెప్తుంది నువ్వు కన్సర్వేటివా, అగ్రెసివా, మోడరేట్ టు కన్సర్వేటివ్ అని చెప్తాను. మళ్ళీ నేను అగ్రెసివ్ ఇన్వెస్టర్ని అంటే ఏం చేయాలి? ప్యూర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఓకే, మోడరేట్ టు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఓ పని చేస్తాను, బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. అంటే టాప్ 100 స్టాక్స్ ఆఫ్ బిఎస్సి, టాప్ 100 స్టాక్స్ ఆఫ్ ఎన్ఎస్సి ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇట్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది కంట్రీ, రిఫ్లెక్షన్ ఆఫ్ బిఎస్సి సెన్సెక్స్. నాకు షేర్స్ కింద పడవు మీద పడవు, ఇట్ ఈస్ డిఫైన్డ్ మోడరేట్ టు కన్సర్వేటివ్. నేను ఈ రెండు కాదు, నేను మోడరేట్ ఇన్వెస్టర్, నాకు భయాలు ఉన్నాయి. సరే నువ్వు పని చేయ, కొద్ది కాంపోనెంట్ ఈక్విటీ పెట్టుకో, కొద్ది కాంపోనెంట్ డెట్ పెట్టుకో. డెట్ ఏమవుతుంది? యావరేజ్గా 8 to 10% ఇస్తుంది. ఈక్విటీ ఏమవుతుంది? ఆ 50% క్యాన్ గివ్ 20% రిటర్న్, ఆర్ ఇట్ మైట్ గివ్ 8% రిటర్న్. ఈ యావరేజ్ రిటర్న్ 12 to 14% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కన్సర్వేటివ్, అరే నాకు ఇవన్నీ వద్దురా అంటే నిన్నే అదాని వాడు కార్పొరేట్ బాండ్స్ ఇచ్చాడు 9.5% AA రేటెడ్. అది ఇన్వెస్ట్ చేసి బీ హ్యాపీ. ఎందుకంటే FD 6% ఇస్తుంది. ఇన్వెస్ట్ ఇన్ అదాని కార్పొరేట్ ఫండ్స్, వాడు ఎటు బోర్డు, ఎందుకంటే గవర్నమెంట్ రేటెడ్, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. 9.5% ఇట్స్ అ డీసెంట్ రిటర్న్ మీకు చూస్తే. సో దీన్నే ఈక్విటీయా, హైబ్రిడా, డెట్ అనేది. డెట్ ఈస్ మోర్ కన్సర్వేటివ్ నేచర్, hybrid is
మోడరేట్ ఇన్ నేచర్, ఈక్విటీ ఈస్ అగ్రెసివ్ ఇన్ నేచర్. టెక్నికల్ గా చెప్పాలంటే అదే, ఎందుకంటే అవునా? ఆ రిస్క్ మారుతుంది ఈచ్ సెగ్మెంట్ లో. ఎందుకంటే నీకు డౌన్ సైడ్ రిస్క్ నువ్వు ఆపుదాం అనుకుంటా, అప్ సైడ్ అందరూ అప్ సైడ్ అనుకుంటారు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్. నువ్వు డౌన్ సైడ్ రిస్క్ ఒకవేళ ఈక్విటీ అనుకో, నీకు 10 రూపాయలు పెరిగిన షాప్ సడన్ గా రేపు పొద్దున్న రూపాయికి వచ్చేయచ్చు. అవును, ఎందుకంటే అగ్రెసివ్ గా దట్ ఈస్ కాల్డ్ అన్ అగ్రెసివ్. అంటే యు ఆర్ ఓకే టు టేక్ ఏ లాస్. నీకు అర్థమైంది కదా? ట్రూ ట్రూ. అరే బాబు నాకు మరీ లాస్ వద్దు, నాకు మరీ ప్రాఫిట్ బట్ డీసెంట్ ప్రాఫిట్ వస్తే ఐఎమ్ హ్యాపీ అనుకుంటే గో ఫర్ హైబ్రిడ్. అందులో కూడా రేషియోస్ ఉన్నాయి, 20-80, 20% ఈక్విటీ, 80% డెట్, 50-50, 50% ఈక్విటీ, 50%, 60-40, 60 ఈక్విటీ, 40 డెట్. ఆ రేషియో బట్టి మీ రిటర్న్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, అది వాళ్ళు చెప్తారు మీరు హైబ్రిడ్ స్టాక్ తీసుకున్నప్పుడు నువ్వు ఏ స్టాక్ ఏ పర్సెంటేజ్ తీసుకోవాలి. ఏమవుతారా భయ నాకు ఈ గోలే వద్దు, నాకు ఎఫ్డీ కంటే బెటర్ రిటర్న్ రావాలి, గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ కార్పొరేట్ బాండ్స్. అంతే కదా. గోల్డ్ కూడా కొద్దిగా మోడరేటెడ్ స్టాక్, అందరూ అగ్రెసివ్ అనుకుంటున్నారు బట్ గోల్డ్ ఈస్ డీసెంట్లీ గ్రోయింగ్. వి స్టిల్ పీపుల్ ట్రీట్ యాజ్ అగ్రెసివ్. ఈ మధ్య నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడల్లా మాఫ్ అని వస్తుంది. ఏమిట్రా మాఫ్ అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. అదేంటంటే ఈక్విటీ, డెట్, గోల్డ్ మూడిట్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ రిటర్న్ నీకు డైవర్సిఫై చేస్తుంది మన యొక్క పోర్ట్ఫోలియో. సో దిస్ ఇస్ కాల్డ్ హైబ్రిడ్ ఫండ్స్. సో అది మీ సైకి, మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్, ఆల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మీకు ఆప్షన్ ఇవ్వాలి టు అసెస్ యువర్ సైకాలజీ. నీ సైకాలజీ నీకు తెలియదు, యూ కెన్ అసెస్ అండ్ డూ ఇట్. ఇది బెటర్ కదా, ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఆ సైకి టెస్ట్ కనుక రాసినట్లేదు, సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి సార్? సో ఇప్పుడు నేను యాజ్ అ మేనేజర్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఐఎమ్ రన్నింగ్ ఆల్ యువర్ ఫండ్స్. నువ్వు అడగాలి నీకు ఇన్కమ్ ఏంట్రా బాబు, వై ఆర్ యూ రన్నింగ్ ఫర్ దట్? నీకు జీతం ఇవ్వాలి, నీకు టీం ఇవ్వాలి, నీకు రీసెర్చ్ రిపోర్ట్ ఉంది, నీకు అన్ని డెవలప్ చేస్తున్నావు. వాడు ఏం చేస్తాడంటే వచ్చిన ప్రాఫిట్ లో ఒకవేళ యూఆర్ మేకింగ్ 8% రిటర్న్, నేను కన్సర్వేటివ్ గా చెప్తున్నాను, 0.25% ఆఫ్ 8% ఐ విల్ టేక్ యాజ్ మై ఎక్స్పెన్స్, 7.75 ఐ విల్ పే. సో మీకు అక్కడ 8% రిటర్న్ కనిపించినా, 12% రిటర్న్ కనిపించినా వాడు ఎంత ఎక్స్పెన్స్ రేషియో తీసుకుంటున్నాడు చూడమంటున్నారు. లార్జ్ ఆఫ్ ద ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో విల్ కమ్ డౌన్, స్మాల్ ఆఫ్ ద ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో విల్ గో. మేము జనరల్ గా ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, ఏఈఎం 10,000 crores అండ్ అబౌవ్ ఉన్నా, ఏఈఎం మీన్స్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది ఫండ్ ఈజ్ మోర్ దెన్ 10,000 crores. ఏఈఎం అని ఉంటుంది. 10,000 crores అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియో 0.1, 0.02, 0.05 ఉంటుంది. ఎందుకంటే వాడి శాలరీ ఏం చేంజ్ అవుతుంది కదా. టు రన్ మై ఆపరేషన్స్ ఇప్పుడు మీరు 0.2% ఆఫ్ 10,000 crores అంటే ఎంత అవుతుంది? 0.2% 10,000 crores, 1% అంటే 10 crores. అవును, అందులో మళ్ళీ 2 crores, 0.2 అంటే 2 crores. వాడు ఏమైనా ఉంది అదే 1,000 crores ఫండ్ సేమ్ 2 crores తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలి వాడు? హీ హాస్ టు టేక్ మోర్ దాన్ 2% దాకా తీసుకోవచ్చు. సో ఆ ఎక్స్పెన్స్ రేషియో అని మీరు అప్పుడు మీ రిటర్న్ చేంజ్ అయిపోతుంది. మీకు ఎక్కువ రిటర్న్ రావాల్సింది ఆ 0.5% తగ్గినా, 0.2% తగ్గినా, 1% తగ్గినా మీ ఎఫెక్ట్ ఏంటి రిటర్న్ మీద అని మీకు తెలిసిపోతుంది. అది చాలా మంది అబ్జర్వ్ చేయరు. దట్స్ ద రీజన్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీరు మనీ కంట్రోల్లో ఎకనామిక్ టైమ్స్ అక్కడికి వెళ్ళి మ్యూచువల్ ఫండ్కి వెళ్ళి ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందని చేస్తే తెలుస్తుంది. సో జనరల్గా హయ్యర్ ఏఎం ఉన్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది, లోయర్ ఏఎం ఉన్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతుంది. ఎందుకంటే జీతం అదే, రన్నింగ్ ఆపరేషన్స్ అదే, ఆడికి రియల్ ఎస్టేట్, ఆడి టీము, ఆడి రీసెర్చ్, ఆడి కాస్ట్, ఇట్ డజంట్ చేంజ్. మోర్ ద ఏఎం ఇస్ ద బెటర్, లెస్ ద ఏఎం ఇట్ ఈస్ వర్స్ట్ ఫర్ అస్. సో జనాలను ఏమంటున్నారంటే గవర్నమెంట్ జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేసుకోండి, అనవసరంగా చిన్న ఫండ్కి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకోకండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి సార్? నేను చక్కగా నీ కంపెనీ నీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ప్రాఫిట్ ఇస్తున్నా, సడన్ గా నీకు డబ్బులు వస్తున్నాయి. నేను ఏమన్నా 3 years ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా మంత్స్ నుంచి 3 years దాకా ఉంటాయి. మీరు లాక్ ఇన్ చదవాలి, ఈ లాక్ ఇన్ ఉందా ఈ ఫండ్ లో లేదా అని. మనం ఏముంది, మీరు నేను సామాన్య జనం ఉంది, అది బాగుందిరా అంటే పెడతాం. 2 నెలలు అయిన తర్వాత మన ఇద్దరికి అవసరం ఉంది, అరే నాకు డబ్బులు అవసరం, వాడు ఆపకూడదు. సిన్స్ నువ్వు లాక్ ఇన్ లోపల లాగేసుకుంటున్నావు కాబట్టి నాకు ఎగ్జిట్ లో నేను 2%. ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డి మీరు ముందు లాగేసుకుంటే వాడు పెనాల్టీ వేస్తాడా? సేమ్ అదే ఎగ్జిట్ లో. అది చాలా మంది చదవట్లేదు, అది లాక్ ఇన్ అనేది. ఇప్పుడు ఆ లాకింగ్ పీరియడ్ కనుక లోపల కనుక అవుతే ఆ పెనాల్టీనే ఎగ్జిట్ లోడ్ అంటారు. ఇక్కడ పెనాల్టీ అంటున్నారు, బ్యాంక్ లో ఎఫ్డి తొందరగా బుక్ చేస్తే అక్కడ ఎగ్జిట్ లోడ్ అంటున్నారు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గుడ్ టర్మినాలజీస్. సో గైస్ అర్థమైంది కదా మ్యూచువల్ ఫండ్స్లో ఏ టర్మినాలజీస్ యూస్ చేస్తూ ఉంటారో. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి డైవర్సిఫికేషన్ కావచ్చు, రిస్క్, వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సో దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.